హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 360. ఇక సమీర, చరణ్ వెళ్ళి సమీర పెళ్లి పనులు ఫుల్ ఫాస్ట్‌గా దగ్గర పడ్డాయి. ఇక్కడ చరణ్‌ని పెళ్లి కొడుకుని చేయడం స్టార్ట్ చేస్తే, అక్కడ సమీరని కూడా పెళ్లి కూతుర్ని చేయడం స్టార్ట్ చేశారు. ఇక పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుండి రోజు ఒక ఫంక్షన్‌తో ఫుల్లుగా హడావిడిగా ఉన్నాయి రెండిళ్లల్లో కూడా. హల్దీ, సంగీత్, మెహందీ ఇలా ఒక్కొక్క తంతు జరుగుతూ పోతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా ఫుల్‌గా గ్రాండ్‌గా చేస్తూ ఉన్నారు. చిన్న కొడుకు పెళ్ళికి మీనాక్షి గారు, అలాగే మనోహర్ గారు ఇటు శ్రావణికి మరిది దగ్గర ఉండాలో, చెల్లి దగ్గర ఉండాలో తెలియడం లేదు. అందుకే సంగీత్ అయిపోగానే శ్రావణిని తీసుకెళ్లి చెల్లి దగ్గర వదిలేశాడు శౌర్య. శౌర్య కూడా అటు బావగా, ఇటు అన్నగా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. చూస్తూ ఉండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. ఇక సమీర వాళ్ళ ఇంట్లో పెళ్లి కూతుర్ని కూడా చేశాక, తను కూడా వెళ్ళిపోతే ఇద్దరమే ఒంటరిగా ఉండాలి అన్న బాధని సంధ్య, సంజయ్ గారు మనసులోనే దాచేస్తూ, బయటికి మాత్రం నవ్వుతూ కూతురు పెళ్లి గ్రాండ్‌గా చేయాలి, అలాగే సంతోషంగా చేయాలి అని అనుకుంటారు. ఉదయాన్నే పెళ్లి పందిరి, అలాగే మిగతా ఏర్పాట్లన్నీ పూర్తవగానే ఇక్కడ చరణ్‌ని అన్నదమ్ములు ఇద్దరూ పెళ్ళికొడుకుగా రెడీ చేసి అందరూ సమీర వాళ్ళ ఇంటికి బయలుదేరారు. పెళ్ళికి అందరూ వచ్చారు. జీవన్, సారిక అలాగే రిషి అమెరికాలో ఉన్నా కూడా వదలకుండా రిషిని 2 రోజుల ముందే రప్పించాడు రుద్ర. రిషి, జెస్సీ, భూమి, దేవ, జీవన్, సారిక ఇక శ్రావణి, సారిక ఇద్దరు కడుపుతో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాత్రం హడావిడి పడకుండా వాళ్ళకి స్పెషల్‌గా చైర్స్ వేయించి వాళ్ళను ఒక దగ్గర కూర్చోబెట్టారు. చెల్లి పెళ్లి పనులు, షాపింగ్ అంతా దగ్గరుండి చూసుకోవాలి అనుకుంది శ్రావణి. కానీ అసలు తనకంతా ఓపిక లేకపోయేసరికి పెళ్లి మాత్రం దగ్గర ఉండి చూస్తుంది. చరణ్‌ని తీసుకెళ్లి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి పెళ్లి కొడుకుతో పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు. అవి పూర్తవగానే ఇక వివిధ కార్యక్రమాలు అక్కడ జరిగేవన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఇక అమ్మాయిని తీసుకురండమ్మా అన్న పంతులు గారి మాటకి వేద, భూమి, జెస్సీ వెళ్తారు సమీరని తీసుకురావడానికి. క్రీమ్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కలిసిన పట్టు శారీలో ఒంటి నిండా బంగారం నగలు, డైమండ్ నగలతో పెళ్లికూతురు అలంకరణలో దేవకన్యలా వెలిగిపోతూ ఉంటుంది సమీర. వేద వెళ్ళి తోటికోడల్ని అలా చూసి, ఎంత బావున్నావో, చరణ్ కన్నా ముందు నాకే ముద్దొస్తున్నావు సమీర అని వేద సమీర బుగ్గలు లాగుతూ ఉంటే, ఊరుకో అక్క, నువ్వే ఆట పట్టిస్తున్నావు నన్ను అని వాళ్ళ అక్కని హత్తుకొని, ధీరాబాబు ఎక్కడక్క ఇంతకీ అని అడిగింది. వాడు వాళ్ళ డ్యాడీ దగ్గరున్నాడు సమీర. ముందు పెళ్లి కార్యక్రమాలు అన్నీ అయిపోయాక వాడిని దగ్గర కూర్చోబెట్టుకుందువు గాని. పద, టైమవుతుంది, పంతులు గారు పిలిచారు అని సమీరాని పెళ్లి మండపంలోకి తీసుకువచ్చి చరణ్ పక్కన కూర్చోబెట్టగానే పెళ్లికూతురులా రెడీ అయిన సమీరాని చూసి చరణ్ మొహం వెలిగిపోయింది. మెల్లిగా ఎవ్వరికీ వినిపించకుండా, ఇంత అందంగా ఉన్నావేంటే అన్నాడు. పంతులు గారు చెప్పే పూజలు చేస్తూనే సమీరకి మాత్రం వినిపించేలా. అతడి మాటకే ఆటోమేటిక్‌గా సమీరాకి సిగ్గు వచ్చేసి బుగ్గలు ఎరుపెక్కాయి. ఇక మన బ్యాచ్ అంతా కూడా చరణ్, సమీర వెనకే ఉండి పెళ్లి చూస్తూ ఉన్నారు. ఇక్కడ బాబాయ్ ఏమో చేస్తున్నాడు, నేను కూడా అదే చేస్తాను అన్నట్టుగా చరణ్ మీదకి దూకాలని తెగ ట్రై చేస్తూ ఉంటాడు ధీరాబాబు. కానీ రుద్ర ఎత్తుకున్నాడు కాబట్టి వాడి ఆటలు సాగనివ్వట్లేదని మూతి ముడుచుకొని వాళ్ళ డ్యాడీ భుజం మీద పడుకొని అక్కడ జరిగేదంతా చూస్తున్నాడు.
"ఒక 5 నిమిషాలు ఆగరా నాన్న ఎత్తుకుంటాను" అని చరణ్ చెప్పినా కూడా, "ఎహె! పో నేనక్కడ ఆడుకుంటానంటే నువ్వు లేవడం లేదు కానీ మళ్ళీ ఎత్తుకుంటావా నన్ను?" అన్నట్టు ఒక లుక్ ఇచ్చి వాడు మొహం తిప్పేసి మరి, దేవుడా! వీడలకొకటి అని అందరూ నవ్వుకుంటూ మెల్లిగా పెళ్ళిల్లో ఒక్కొక్క తంతు జరుగుతూ ఉంటుంది సంబరంగా. గౌరీ పూజ, ఎదుర్కోళ్ళు, జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ, వరమాల, తలంబ్రాలు, సప్తపది ఇలా ఒక్కొక్క ఘట్టం జరుగుతూ వస్తుంది. ప్రేమతో పాటు బాధలు, కష్టాలు, సుఖాలు ఎన్నో దాటుకొని ఇప్పుడు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు చరణ్, సమీర. సమీర మెడలో 3 ముళ్ళు వేసి ఆమెను భార్యగా చేసుకున్నాడు చరణ్. చరణ్ సమీర మెడలో 3 ముళ్ళు వేయగానే అక్షింతల వర్షం కురిసింది ఇద్దరిపైన. ఆమె మెడలో తాళి పడగానే సమీర కళ్ళల్లోని కన్నీళ్లు బుగ్గల మీద జారుతూ ఉంటే, చరణ్‌కి అవి ఎందుకో అర్థమయ్యి ఆమె కన్నీళ్లు తుడిచి ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకొని, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు కూడా ఇద్దరు పూర్తి చేశారు. ఇక తలంబ్రాలు పోసుకునే అప్పుడు చరణ్ వైపు కొందరు, సమీర వైపు కొందరు డివైడ్ అయిపోయి ఇద్దరిని ఫుల్లుగా ఆడుకున్నారు. అలా పెళ్లి తంతులు అన్నీ పూర్తవ్వగానే ఇక పెళ్ళికి వచ్చిన బంధువులందరూ వచ్చి చరణ్, సమీరని ఆశీర్వదించి వెళ్తూ ఉన్నారు. ఇక వాళ్ళ ఆశీర్వాదాలు కార్యక్రమం ఇప్పుడే అవ్వదు అని చెప్పి మిగతా వాళ్ళందరూ భోజనాలు చేసి వచ్చారు. ఇక పెళ్ళికొడుకుకి, పెళ్ళికూతురికి సాయంత్రం భోజనాలు ఏర్పాటు చేయడంతో అరిటాకులో ఒకరికి ఒకరు తినిపించుకుంటూ భోజనం కూడా కంప్లీట్ అవ్వగానే ఇక అప్పగింతల కార్యక్రమం మొదలవ్వడంతో సంధ్య, సంజయ్ గారు ఎంత వాళ్ళ బాధను, దుఃఖాన్ని దాచుకుందామనుకున్నా వాళ్ళ వల్ల అవ్వడం లేదు. కూతుర్ని పట్టుకొని సంధ్య, సంజయ్ గారు ఏడుస్తూ ఉంటే శ్రావణికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె ఎక్కువ ఏడిస్తే హెల్త్‌కి మంచిది కాదు అని శౌర్య శ్రావణి దగ్గరే ఉండి ఆమెను ఊరుకోబెడుతున్నాడు. "నువ్వెందుకు ఏడుస్తున్నావే? మీ చెల్లి నీ దగ్గరికే వస్తుంది ఏడవకు" అని అన్నా కూడా ఆడపిల్ల కదా! ఆ మాత్రం దుఃఖం ఉంటుంది కదా! చెల్లిని పట్టుకొని శ్రావణి కూడా ఏడుస్తుంది. "శ్రావణి నువ్వేడవకే" అని శ్రావణిని కాస్త పక్కకి తీసుకెళ్ళి ఆమెకు వాటర్ తాగించాడు శౌర్య. సంధ్య, సంజయ్ గారు చిన్న కూతురిని చిన్నల్లుడు చేతిలో పెట్టి అలాగే వియ్యంకుల వారి చేతుల్లో కూడా పెట్టారు. "వదినా, పిల్లలేమైనా దూరంగా వెళ్తున్నారా? కావలిస్తే మీ కూతుర్లని చూసుకోవడానికి రోజూ రావచ్చు మీరు. మాకెలాంటి అభ్యంతరం లేదు. అలా ఏడవకండి వదినా" అని మీనాక్షి గారు సంధ్య గారిని ఊరుకోపెట్టడంతో ఇక చరణ్, సమీర ఒక కారులో మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే కార్‌లల్లో ఇంటికి బయలుదేరారు. శౌర్య, రుద్ర అంటే మిస్ అయ్యారు కానీ ఇప్పుడు ఆడపడుచుగా భూమి, చరణ్‌ని, సమీరని గుమ్మం బయటే ఆపేసి ఒకరి పేరు ఒకరు చెప్పుకోవాలి అని, అలా చెప్పుకుంటేనే లోపలికి రానిస్తాను అని గుమ్మానికి అడ్డుగా నిలబడింది. "నేను చరణ్, నా భార్య సమీరతో కలిసి వచ్చాను" అని చెప్పాడు చరణ్. "వావ్! సూపర్ అన్నయ్య. ఇప్పుడు నువ్వు వదిన" అని సమీర వైపు తిరిగింది భూమి. "నేను సమీర, మా ఆయన చరణ్‌తో కలిసి వచ్చాను" అని చెప్పగానే అందరూ విజిల్స్ వేశారు. ఇక ఇద్దరికీ హారతి ఇచ్చాక ఆడపడుచు కట్నం తీసుకొని భూమి వాళ్ళిద్దరికీ దారివ్వడంతో చరణ్ భార్యతో కలిసి ఇంట్లో కుడికాలు పెట్టాడు. "వేద మీ తోటికోడల్ని తీసుకెళ్ళవే, దీపం పెట్టించు" అని మీనాక్షి గారు ఆర్డర్ వేశారు పెద్ద కోడలికి. ఏంటో ఇవాళ మా అత్త నాకు బానే ఆర్డర్‌లు వేస్తుందని వాళ్ళిద్దరిని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి
ఇద్దరూ దీపారాధన చేసేసి దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకున్న తర్వాత ఇద్దరిని బయటికి తీసుకొచ్చి సమీరని గెస్ట్ రూమ్‌లోకి తీసుకెళ్ళి చరణ్‌ని అతడి రూమ్‌లోకి పంపించేశారు. ఇక సమీరతోనే గర్ల్స్ అందరూ తన రూమ్‌లోకి వెళ్లి తనకి శారీ, నగలు తీయడంలో హెల్ప్ చేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చి నార్మల్ శారీ కట్టుకున్నాక లైట్‌గా ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చారు సమీరాకి. అలాగే చరణ్ బాబుకి కూడా పంపించారు. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్రెష్ అయ్యి లైట్‌గా ఫుడ్ తీసుకొని మళ్ళీ ఉదయాన్నే వ్రతం కోసం లేవాలి అని చెప్పి అందరూ ఎవరి రూమ్‌లోకి వాళ్ళు త్వరగా వెళ్లి నిద్రపోయారు. వీరాబాబు ఉదయం నుండి బాబాయ్ పెళ్లిలో అలసిపోయాడు కాబట్టి వాడు సాయంత్రంనే పడుకున్నాడు. కొడుకుకి ఎక్కడ దిష్టి తగిలిందో అని చెప్పి వేద దిష్టి తీసి వాడిని బెడ్ మధ్యలో పడుకోబెట్టింది. మీనాక్షి గారు వచ్చి మళ్ళీ మనవడికి దిష్టి తీసి వెళ్తే మళ్ళీ సుధా గారు వచ్చి మరోసారి మనవడికి దిష్టి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనోహర్ గారు, భాస్కర్ గారు కలిసి వచ్చి చిన్నోడెలా ఉన్నాడు నాన్న? దిష్టి తగిలుంటుంది. వాడిని కాస్త చూస్తూ ఉండండి అని వాళ్ళు చూసి వెళ్ళాక, ఈసారి బాబాయిలిద్దరూ వస్తారు వాడిని చూడ్డానికి. ఇంకా ఉంది.